బి సెక్షన్ ఏ శారదలో హౌస్ వైఫ్గా ఉంటున్నాను. చెన్నై నుండి వచ్చినాను. థ్యాంక్ యూ శారద. మన లేడీస్ పరిచయాలు పసందుగా ఉంటాయన్నా మీరు చక్కగా చేస్తున్నారు. కొంచెం గట్టిగా కలర్ఫుల్గా చెప్పాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నా పేరు సుమలత, మాది తిమ్మాపూర్, 10th A సెక్షన్. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు రాధిక, హసన్పర్తి ఏ సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, గురువులందరికీ నా పాదాభివందనాలు. అలాగే మన సిద్ధంపేట శ్రీ రజిత ఏ సెక్షన్. నేను ఎమ్మెల్టీలో చేశాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి హౌస్లో ఉంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హైమావతి, సిద్ధంపేట ఏ సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కవిత, ఏ సెక్షన్, సిద్ధంపేట. హాయ్ ఫ్రెండ్స్, గురువులందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి, ఏ సెక్షన్, హసన్పర్తి హౌస్ వైఫ్. నా పేరు సరిత, ఏ సెక్షన్. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పింగటి కవిత, నేను ఆశా వర్కర్గా చేస్తున్నా, బి సెక్షన్. అందరికీ నా నమస్కారము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కవిత, బి సెక్షన్, నేను విజయవాడ నుండి వచ్చాను. గురువులకు నమస్కారం. నా పేరు రాధిక. హాయ్ ఫ్రెండ్స్, నాది బి సెక్షన్, హసన్పర్తి కిరాణం షాప్. వీళ్ళందరికీ నమస్కారం. ఎం అన్నపూర్ణ, ఏ సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, హౌస్ వైఫ్. నా పేరు భాగ్యలక్ష్మి, ములుగంటలో ఉంటాను, హౌస్. అందరికీ నమస్కారం. నా పేరు నర్మదా, ఏ సెక్షన్, అందరికీ నమస్కారం. నా పేరు పిఎస్ శోభారాణి, ఏ సెక్షన్, హసన్పర్తి. గురువులందరికీ నా పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు గాయత్రి, 10th A సెక్షన్, హసన్పర్తి. గురువులందరికీ పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు మౌతం రాజశ్రీ, హసన్పర్తి, 10th A. గురువులందరికీ పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు వల్లాల సుప్రియ, నేను 10th A సెక్షన్ ఈఎస్ఐలో వర్క్ చేస్తున్నా. గురువులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రాధిక, హసన్పర్తి సెక్షన్ ఏ. నా పేరు తులసి, నేను ఆయుష్మూర్ కళాశాల సిద్దిపేట డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తాను, నేను 10th A సెక్షన్. డాక్టర్ అమ్మ, థ్యాంక్ యూ. తను వనిత, మన స్కూల్లో డెఫెండెంట్. తను వనిత, బి సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, గురువులందరికీ నమస్కారము. నా పేరు బి రజిత, 10th B. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జి సునీత, హసన్పర్తి, 10th B. ఫ్రెండ్స్, నా పేరు జి చంద్రకళ, నా వరంగల్, నేను ఆఫ్టార్నిక్ అసిస్టెంట్గా చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గురువులకు నమస్కారం. నా పేరు కోమల, 10th B సెక్షన్, నేను ఆశా వర్కర్గా చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ అండ్ టీచర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. హాయ్, నా పేరు ఎం సవిత, హసన్పర్తి, 10th A సెక్షన్. నమస్కారం. మా జగ్గపల్లి స్వప్న, 10th A సెక్షన్, నేను అగ్రికల్చర్ చేస్తాను. గురువులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హాయ్, నా పేరు ఎం దేవేంద్ర, 10th A సెక్షన్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హాయ్, నా పేరు ఏ సుజాత, బి సెక్షన్. గురువులందరికీ నమస్కారం. నా పేరు రజిత, హసన్పర్తి, 10th A. హలో, నా పేరు సింగేశ్వరి రజిత, బి సెక్షన్, సోలాపూర్ నుండి వచ్చింది. థ్యాంక్ యూ రజిత, మా అందరిని నిలవడానికి సోలాపూర్ నుండి వచ్చినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. అందరికీ హాయ్. నా పేరు హౌస్ వైఫ్. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు నా ప్రియమైన మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం వేళ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. నా పేరు జె సుమలత, సీతంపేట, 10వ తరగతి ఏ విభాగం. రేడియో హసన్పర్తి తరఫున మీకు ధన్యవాదాలు. మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సుమలత గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మీ అందరికీ కూడా శత విధాల ప్రయత్నం చేసి ఈ అందరినీ కూడా పోగు చేసి ఇంతటి వేదికను అలంకరించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్వరూప గారికి, శ్రీమతి సంధ్యారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
నేను తెలుగు ఉపాధ్యాయునిగా కోపల్లి హైదరాబాద్లో ఉంటున్నాను. అలాగే ప్రవృత్తిలో భాగంగా ఆర్జే టోరీ రేడియో కార్యక్రమంలో ప్రతి వారం బుధవారం శుక్రవారము ప్రముఖ సాహితీవేత్తలను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు. నా పేరు నిర్మల, హౌస్ వైఫ్, సిద్దంపేట గురువులందరికీ నమస్కారం. నా పేరు జే శోభా సిద్దంపేట, హౌస్ వైఫ్. ఫ్రెండ్స్, గురువులందరికీ నా పాదాభివందనాలు. టీ రవితారెడ్డి, ఏ సెక్షన్, తిమ్మాపూర్. హాయ్ ఫ్రెండ్స్, ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు పార్వతి, సిద్దంపేట, హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య, ఏ సెక్షన్, సిద్దంపేట. ఫ్రెండ్స్, నా పేరు శ్రీ సరోజన, తిమ్మాపూర్. గడపపల్లె, 7th class, ఏ సెక్షన్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ సార్, సార్ టీచర్. నా పేరు ఏ రచిత, కేశవపూర్, ఏ సెక్షన్. ఫ్రెండ్స్, గురువులందరికీ పాదాభివందనం. ఇదంతా సిద్దంపేట, టీచింగ్ ఇన్ గవర్నమెంట్. హాయ్ ఫ్రెండ్స్, నేను కేశాపూర్, ఏ సెక్షన్. గురువులందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్ సంధ్యారాణి, ఎన్టీఏ బ్యాచ్. గురువులకు నా నమస్కారాలు. నాది బి సెక్షన్, నేను శివరంజన్. మన చిరంజీవి. అతను తప్పి. నమస్కారం, నా పేరు కృష్ణ, తిమ్మాపూర్, నమస్కారం, నా పేరు జ్యోతి, నేను 10th B సెక్షన్. మై ఫ్రెండ్స్, రజిత, 10th B సెక్షన్, అసంతృప్తి. నమస్కారం, గురువులకు పాదాభివందనం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిహెచ్ లక్ష్మి, నేను B సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ సరిత, బి సెక్షన్. నా పేరు కవిత, నాది గంటిపల్లి, నేను డిఆర్ఏలో పనిచేస్తాను. ఇటు చూడండి, ఇటు చూడండి. హాయ్ సురేఖ. ఒక 3 years వర్క్ చేసి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీకి నా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి హౌస్ వైఫ్గా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను అసలు మన టీచర్లందరికీ నమస్కారం. నా పేరు ఎదురుత. హాయ్ ఫ్రెండ్స్, నాది బి సెక్షన్. రాజులందరికీ నమస్కారములు. హాయ్ ఫ్రెండ్స్, ఈ తిరుపతమ్మ, బి సెక్షన్. అందరికీ నమస్కారం, నా పేరు కేకట, ఏ సెక్షన్. ఫ్రెండ్స్, నా పేరు అందరికీ నమస్కారం. గురువులందరికీ నమస్కారం, నా పేరు ఇమ్మపేరు, తిమ్మాపూర్. గురువులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కవిత, బి సెక్షన్. అందరికీ నమస్కారం, నా పేరు దేవేంద్ర. హాయ్ ఫ్రెండ్స్, 10th B. మీ పాదాభివందనాలు. హాయ్, దిస్ ఈస్ శ్రీ పల్లవి. నేను కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసిస్ట్గా అండ్ పార్ట్ టైం లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మసలపట్టు నుంచి రావడం జరిగింది. చెల్లెపాటి పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు కవిత. నేను 10th చదవలేదు, 9th B. 10th ఒకటి వరంగల్లో శాంతి స్కూల్లో చదివాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేనే స్కూల్ టాపర్గా వచ్చాను. సో వాళ్ళందరూ నువ్వు ఒక్క ఇయర్ మాత్రమే చదివి మా అందరికి రావాల్సిన క్రెడిట్ నువ్వు తీసుకున్నావని. అది రావడానికి కారణం మీ అందరూ నేర్పించిన విద్య. సో మీ అందరికీ ఒకసారి తెలుసుకొని వందనాలు. థ్యాంక్ యూ కవిత. మా అందరి కోసం మాతో ఎందుకు చదవకపోయినా మమ్మల్ని కలవడానికి మా కోసం హైదరాబాద్ నుండి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు చాలా ఎంత చదవకపోయినా నన్ను గుర్తుపెట్టుకొని మీరు పిలిచినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడు ఫోటోలు పెట్టినా నేను అందులో ఫోటోలు లేవు కదా అని అనుకునేదాన్ని. ఇప్పుడు అందరితో పాటు ఫోటో అయితే అందరూ మళ్ళీ ఈసారి గ్రూప్లో మీకు తప్పకుండా ఉంటారు. అందుకే వచ్చారు. కవితతో పాటు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోత, 10th B. గురువులందరికీ శుభాభివందనాలు. శిరస్సు వంచి మళ్ళీ ఒకసారి పాదాభివందనం చేస్తున్నాను. చదివి మేము ఇంతటి పొజిషన్లో ఉండడానికి కారణమైన గురువులందరికీ మరొక్కసారి ఇనిషియల్స్ వచ్చి పాదాభివందనాలు చేస్తున్నాను. ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్. మనం అందరం కలిసి 25 years అయింది. బట్ ఏంటంటే అందరూ గుర్తుకొస్తున్నారు కానీ మొహాలు గుర్తు రావట్లేదు. ప్రజెంట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉంటున్నాను. ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మరొకసారి హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న స్వరూప గారికి మరొకసారి నా శుభాభివందనాలు. ఈ కార్యక్రమం నాది కాదు, మీ అందరి సహాయ సహకారాలతోనే నడుస్తుంది. మీలాంటి స్నేహితులు ఉండడం నా గ్రేట్ ప్లేజర్, చాలా గ్రేట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాంటి టీచర్ల మధ్య, ఇలాంటి ఫ్రెండ్స్ మధ్య
తేజ ఈమె గురువులకు వందనాలు సర్వకు నమస్కారం. హాయ్ గురువులని ఫ్రెండ్స్ దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు. నా పేరు వల్లానే కళ్యాణి. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవేంద్ర. ఈ సెక్షన్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హైదరాబాద్ టెక్నికల్ సెక్షన్. హాయ్ అందరా. నా పేరు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, వారి రంగు తల్లి 9th ఏ సెక్షన్ చేసేది అగ్రికల్చర్. నేను అసలు పట్టి ప్రైవేట్ టీచర్గా చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి. థ్యాంక్ యూ. హాయ్ మమత. కానీ అన్న గురువులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ ఎన్ఎం అశోక్ కుమార్. నేను ఎలక్ట్రికల్ లైన్ మెన్ చేస్తున్నాను. హనుమకొండ. గురువులందరికీ నమస్కారం. నా పేరు పి ఉమాశంకర్, డి సెక్షన్ వసంతపర్తి. నేను పోలీస్ కానిస్టేబుల్గా హనుమకొండలో వర్తిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో కల్మషం లేని కరప్షన్ లేని వృత్తి అంటే ఓన్లీ ఉపాధ్యాయ వృత్తి. దాని వృత్తిలో వృత్తి లేదు. కానీ కల్మషం ఉన్నది, కరప్షన్ ఉన్నది. అంటే వాళ్ళందరూ ఒక్కరి టార్గెట్ చేసి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు టీచర్ వాళ్ళ మిత్రులు అందరూ వాళ్ళకు అందరూ సమానమే. ఒక్కరిని టార్గెట్ చేసి చేస్తే కూడా రిసీవ్ చేసుకునేవారు. నేను మన వ్యక్తికి చదువుతాను వాళ్ళకు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. గురువులందరికీ పాదాలు. నేను భారతదేశం మేనేజర్గా పనిచేస్తాను. 10th C సెక్షన్. ఫ్రెండ్స్, నా పేరు రామారెడ్డి, మాది కంట్రిపల్లి. C సెక్షన్, ఇది చేసేది వ్యవసాయం. నేను ఎన్ఐటీలో జాబ్ చేస్తాను. ఈ సెక్షన్ రాదు, హాయ్ రాను. ఈ రాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను నా పేరు కాంతి కుమార్, డి సెక్షన్ ఏదో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాసు, సెక్షన్ సి అసంపత్తి. నా పేరు శ్రీనివాస్, 10th C అసలు. అందరికీ శుభోదయం. గురువులందరికీ పాదాభివందనం. నా పేరు పి కుమార్, నేను డి సెక్షన్. నేను వెజిటేబుల్ బిజినెస్ చేస్తున్నాను. అశోక్ కుమార్, గురువులందరికీ పాదాభివందనాలు. నేను రిలీజ్ ఏజెంట్ చేస్తున్నాను. డి సెక్షన్. నా పేరు ఇటుకల దేవేందర్ రెడ్డి, నాది డి సెక్షన్. నేను వ్యవసాయం చేస్తాను. నమస్కారం తెలియజేస్తూ, నా పేరు వి కుమార్ స్వామి, ఈ సెక్షన్, వర్కింగ్ యాజ్ ఏ కార్డియాలజీ టెక్నీషియన్, గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, సికింద్రాబాద్. ఈ కాలేజీలో చాలా సంవత్సరాలు పనిచేసి 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్వరూప పరిచయం చేస్తాను. గురువులకు నమస్కారాలండి. ఫస్ట్ నేను హైదరాబాద్ ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తాను.
Okay, thank you, Govana. A section, 10th A section, working as a school assistant in JPHS High School, Jugal High School, Chityan Mandal, Jayshankar Bhupalpalli. Thank you so much. So, తదుపరి కార్యక్రమం సెక్షన్ల వారిగా మీ యొక్క అనుబంధాన్ని, ఆత్మీయతను, మన 25 సంవత్సరాల జ్ఞాపకాలను షేర్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు వచ్చి మీ యొక్క అనుభవాలని, అభిప్రాయాలని విద్యార్థులతోటి, మన పూర్వ విద్యార్థులతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఒక చిన్న గమనిక, ఎక్కువ సమయం తీసుకోకుండా షార్ట్ అండ్ స్వీట్లో మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటగా ఏ సెక్షన్ నుండి ఎవరైనా మన జయసుమలత ఆర్జే గారు వారి యొక్క అభిప్రాయాలను మనతో పంచుకోవడానికి వేదిక మీదకి వస్తున్నారు. అందరూ కొంచెం రెడీగా ఉండండి, సమయం ఎక్కువ తీసుకోకండి, సమయం వేస్ట్ చేయకండి. మన గురువులందరికీ కూడా శతసహస్ర పాదాభివందనాలు తెలియచేస్తూ, మరి ఈ 25 సంవత్సరాలలో మనం పొందినటువంటి అనుభవాలను మీతో పంచుకోవాలని నేనంతా ఆసక్తిగా చూస్తున్నాను. మరి ఈ 25 సంవత్సరాలలో వీరు మన ఉపాధ్యాయులు పెట్టినటువంటి భిక్ష వల్లనే మనం ఒక స్థాయికి చేరగలిగి ఒక్కొక్కరు వారి వారి బాధ్యతలను చేపడుతూ ఈ యొక్క శుభ సమయంలో ఒక చక్కని పద్యాన్ని మనందరి కోసం నేను అందరికీ వినిపించాలనుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి స్వరూపకి ప్రత్యేక ధన్యవాదాలు. మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రియమైన మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఒక చిన్న పద్యాన్ని మీకోసం చదివి వినిపిస్తాను. ఎంతో సంతోషముతో చింతల వంతన నిరుగు నా చిరుప్రాయంలో, చింతల వంతల నిరుగ నా చిరుప్రాయంలో, గంతులు వేసిన మనమును దింతలుగా నా మొదమునందు దీవనమును వచ్చెన్. చిన్నప్పటి మన మాటలు చిన్నప్పటి పాఠములను చిలిపిగా నున్నప్పటి మన ఆటలు సున్నితముగా నుండి మనకు శోభను కూర్చెను. ఆనాటి జ్ఞాపకముల ఆనాడు నట్టి బెదల ఆనందములను, ఆనీయతి అనుభవములను నేను నాటి కమనీయ జ్ఞాపిక స్థితి అయి. మనము ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో అల్లర్లు, నృత్యాలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను మనం పొందాం. మరి ఈ సంతోష సమయంలో మరి ఎన్నో సంవత్సరాల నుండి, దాదాపుగా 3 సంవత్సరాల నుండి స్వరూప ఇంతమంది విద్యార్థుల యొక్క ఫోన్ నెంబర్, చరవాణి సంఖ్యలను తను ఒక దగ్గరికి చేర్చగలిగిందంటే నిజంగా కూడా ప్రత్యేక అభినందనలు స్వరూపకి నేను తెలియజేస్తున్నాను. దయచేసి స్వరూపను ఇక్కడికి వస్తే మరొకసారిగా తనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనమందరం లాస్ట్కి స్వరూపని సన్మానించుకుందాము. కానీ స్వరూప గురించి కాకుండా ఇంకా ఏమన్నా మాట్లాడండి. దయచేసి నన్ను ఏం చేసే ప్రోగ్రామ్ పెట్టకండి, మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. ముఖ్యంగా మన ప్రధాన ఉపాధ్యాయుల గారు మనకి స్కూల్కి రాగానే మనము ప్రార్థన గీతంతో అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత క్లాస్కి రాగానే మనకి మొదటి పీరియడ్ మ్యాథ్స్ ఉండేది. మనకి రత్నాకర్ సార్ చాలా చక్కగా బోధించి మనకి అందులో ఉండేటువంటి మ్యాథ్స్ వివరాలన్నీ కూడా చక్కగా తెలియజేసేవారు. అలాగే వసంతవాణి మేడం గారు కూడా మనకి ఇంగ్లీష్లో ఉండేటువంటి విషయాన్ని చక్కగా బోధించారు. మనకి మ్యాథ్స్ నాకు తెలిసి నేను 9th క్లాస్ ఉన్నప్పటి వరకు కోదండపాణి సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థుల
అందరూ కూడా సార్ని ఆహ్వానించాలి. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల పండుగను ఇంత గొప్పగా చేసుకుంటున్నందుకు మా హృదయాలన్నీ చక్కటి సుమారుగా పరిమళాలు వెదజల్లుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మాకే గర్వకారణంగా తయారయ్యారు. అందరూ అన్ని రంగాల్లో కూడా ముందుకు ఇంకా ఎదుగుతూ ఉన్నారని కోరుకుంటూ ఉన్నాము. మాతో పాటు పనిచేసినటువంటి వారి దగ్గర నేను పనిచేశాను. అటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలను అర్పిస్తున్నాను. ఇది మీ పండుగ కాదు, మా పండుగ కూడా. ఎందుకు అంటే మీరు పిలిచే సన్మానం చేస్తున్నాము, మేము ఆనందాన్ని పొందుతున్నాం మీరు అనుకుంటున్నారు. మేమేమనుకుంటున్నామంటే ఈ పిల్లలందరూ అప్పుడు డ్రెస్సులో స్కూల్ డ్రెస్సులో వచ్చి అట్లా కనిపించి ఇవాళ చిన్న చిన్న పిల్లలు చేతులు పట్టుకొని పెద్దవాళ్ళని చీరలు పెట్టుకొని వచ్చి మమ్మల్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టాము. ఒక్కొక్కరిని కాసేపు చూస్తే కానీ ఏదో నీళ్ళగా గుర్తొస్తుంది తప్ప ఆ ముఖాలు అవి అన్నీ కనిపించడం. మళ్ళీ కలిసి మాట్లాడుతుంటే కొందరు గుర్తొస్తూ ఉన్నారు. ఎంతో ఆనందం. అదే కాకుండా ఇప్పుడు మీరందరూ వచ్చి మీరందరూ ఇవన్నీ జరుగుతుంటుంటే మాకు ఆనందంగా రావాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మా సభ్యులందరూ కూడా కలుస్తాం కదా, ఈ ఉపాధ్యాయులంతా కలిసి పనిచేస్తున్న మేమంతా కూడా కలిసి సంతోషంగా కాసేపు మా ముచ్చట్లు మాకుంటాయి. అట్లా కలిసి ఒకరినొకరు చూసుకొని ఆనందిస్తాము. ఎవరి సాధక బాధకాలు వాళ్ళకు తెలుస్తుంటాయి, ఎవరు ఎట్లా ఉన్నారో తెలుస్తుంది. ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ఏదో 1-2-3 అయినట్టున్నాయి. వాటికి కూడా వచ్చాం కానీ అందరూ రాలేదు. సరిపోయినారు, 3 ఎక్కువ వచ్చారు. అప్పుడు మేమే వచ్చాం. శ్రీదేవి టీచరు, నేను, తర్వాత దేవకి టీచర్ వచ్చారు. ఇప్పుడు ఇంకా 2-3 ఎక్కువ కనిపిస్తుంది. అట్లా పెరుగుతూ ఉంటే ఒక్కొక్కరిని కలుస్తుంటే ఆనందం అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పేది మీ అందరూ చూస్తుంటే మాకు సంతోషమైన మాటలు కరువైతున్నాయి. కానీ మీరు మాత్రం అందరూ బాగుండాలి, అందులో ఉండాలి అన్నట్టుగా దినదిన ప్రవర్తమానం అవుతూ ఉండాలి. మాలాంటి పెద్దలందరికీ ఆయురారోగ్యాలు ఉండి అందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఉండాలి. ఎప్పుడు కూడా తనకంటే చిన్నవాళ్ళని వాళ్ళ మంచిని కోరుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు మేడం హేమలత మేడం గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు తర్వాత సబ్జెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ హిందీ సార్ని మాట్లాడవలసింది కదా. ఉదాహరణ సార్ లాంగ్వేజెస్ ఫస్ట్ అని పెట్టుకొని కార్యక్రమం నిర్వహణ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తర్వాత పూర్వ విద్యార్థులు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. మీరు దాదాపుగా 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో మరి నాకు ఒక రోజు సండే నాడు కావచ్చింది. నేను ఆ రోజులో అనుకోకుండా అదే రోజు మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడే రిసీవ్ చేసుకుని తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఒక 2 రోజుల ముందు వచ్చేవాడిని కానీ వేరే కార్యక్రమంలో రాలేకపోయాను. రాత్రికి ఛానల్ గారి కార్యక్రమం అటెండ్ చేస్తున్నాను. తర్వాత ఆ రోజులో అతని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది, గుర్తించుకోండి. మీ గ్రామ స్థాయి నుంచి గుర్తించుకోండి, మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి పేరు పట్టేటటువంటి పాఠశాల ఉత్తరపల్లి పాఠశాల. దానికి ముఖ్య కారణంగా అనుకుంటున్నా అంటే మా యొక్క మేమంతా ఇక మహావృక్షం రామణ సమాచార్య గారి ప్రధానోపాధ్యాయులు అటువంటి వారి యొక్క మహావృక్షం కింద మేమంతా పెరిగినటువంటి వాళ్ళమని నేను భావిస్తున్నాను. దానికి మీరు కూడా మీకు అదృష్టవంతులు. మీరు ఆ పాఠశాల చదువుకోవడం, మీకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావడం మీకు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఈ పాఠశాల వచ్చేటప్పుడు దాదాపుగా 8-10 గ్రామాల నుంచి పాఠశాలకు విద్యార్థులు వచ్చేవాడు. సీతంపేట కానివ్వండి, బెంబర్తి కానివ్వండి, కేశాపూర్ కానివ్వండి, బావుపేట వచ్చేవాళ్ళు ఇక్కడికి.
అన్నట్టు ఇవన్నీ పరిసర ప్రాంతాల్లో ఇదే చాలా పెద్ద పాఠశాల. ABCDEF అనేటువంటి సెక్షన్స్ పాఠశాల, దట్టు 8 నుంచి 10వ తరగతి వరకు ఈ సెక్షన్. మరి అందులో నాకు 8C క్లాస్ టీచర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడికి దాదాపుగా 88లో వచ్చాను. 2002లో నుంచి బదిలీ అయిపోయాను. నేను ఇక్కడ ఈ పాఠశాల చాలా అనుభవం సంపాదించడం జరిగింది. మీకు కూడా ప్రతి విషయంలో తీర్చిదిద్దాలి, ఏది చెప్పినా మీకు సంపూర్ణంగా మీకు జ్ఞానం అందించాలనే భావనతో మేము ఇక్కడ వచ్చి మేము కృషి చేశాము. మేము మా పిల్లలను కూడా పాఠశాల వదిలిపెట్టుకుని చక్కగా ఇక్కడికే వచ్చేవాళ్ళం. మేము ఎవరైనా మా పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు, కానీ మేము తర్వాత చూసేవాళ్ళం. కానీ ఏది వచ్చినా మీ అభివృద్ధి కొరకు, మీ క్రమశిక్షణ కొరకు మేము ఇక్కడ సంపూర్ణంగా పాటుపడ్డాము. మరి అది బహుశా దానికి ఇవాళ అదే ఈ యొక్క కార్యక్రమం కారణంగా నేను భావిస్తున్నాను. నేను ఇవాళ మీకు కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవంగా చెప్తున్నాను నేను. మరి ఎందుకు గురించి అంటే మీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే మీరు ఒక్కొక్కరు కొన్ని వచ్చినప్పుడు కొన్ని సందర్భాల కొత్తలో పాఠశాలకు తరగతి గదులకు అడగకుండానే వస్తున్నారు, వచ్చి కూర్చుంటారు. నీ పేరెంట్స్ నీ క్లాస్ ఆ పరిస్థితి ఉండే. మరి తర్వాత ఎటువంటి పాఠశాల తీసుకున్నటువంటి ఒక పెద్ద మోడల్గా పాఠశాల తీసుకున్నట్టు జరిగింది ఇక్కడ. కాబట్టి దానికి మీరంతా కూడా ఏం చేసినా మీ యొక్క అభివృద్ధి కొరకు, మీ గ్రామ అభివృద్ధి కొరకు, మీ యొక్క జీవిత అభివృద్ధి కొరకు ఒక మంచి క్రమశిక్షణ నేర్పడానికి ఆ రకంగా చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. ఇక పోయినట్లయితే మీరు ఏం చేసినా మీ పిల్లలను బాగా చదివించండి. చదువే దానికి ముఖ్య కారణం. అభివృద్ధి గుర్తించుకోండి. చదువు లేని వాళ్ళు అంతగా రాణించకపోవచ్చు. వ్యవసాయం బిజినెస్లో రాణిస్తలేమా, వ్యవసాయంలో రాణిస్తున్నారు. దానికి కూడా చదువు అనేది చాలా అవసరం ఉన్న విషయాన్ని గుర్తించుకొని మీరు బాగా చదివించండి, బాగా తీర్చిద్దండి. మీకు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాట వేయండి. చదువుతున్నట్లయితే హిందీలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నడుస్తుంది. దాన్ని చాలా చక్కగా అమ్మాయిలను కూడా బాగా ఆదరించండి, చదివించండి, వాళ్ళు అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. మరి మీరు ఎక్కడ వెళ్ళినా మీ పాఠశాల పేరు, మీ గ్రామం పేరు దానికి నిలబెట్టడానికి కృషి చేస్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ వసంతవాణి టీచర్ అని మాట్లాడాల్సింది. Respected elders on the stage and my dear students, I wish you a happy 35th anniversary. రియల్లీ ఇది మాకు కూడా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఆనాడు మేము చాలాసార్లు కింద పనిచేయడానికి రావాలంటే భయపడే రావాలి. సార్ మమ్మల్ని ఎలా చేశారు, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ని బట్టి, ఆయన ఇచ్చిన అవకాశాలన్నిటిని బట్టి we tried our level best what we can give to the students. ఆ అవకాశం సార్ ఇచ్చినందుకు సార్ గారికి వందనాలు. ఎందుకంటే అప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం. సార్ మా తండ్రి, మేమంతా ఒక కుటుంబంలో సభ్యులం. ఆ విధంగా మేము అందరము ఒక కోఆపరేషన్తో పనులన్నీ చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం, అలాగే సార్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము చేయగలిగాం. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నేను మా పిల్లల గురించి ఎలా మేము ఆలోచిస్తామో నేను చదువు చెప్పిన పిల్లల్ని కూడా చూడాలని ఆశపడతాను. కానీ అందరినీ ఒకసారి చూడలేము. ఎక్కడో కలుస్తారు, టీచర్ బాగున్నారు అంటారు. కానీ అందరినీ ఒకసారి చూడగలిగిన అవకాశం మీరు ఇచ్చారు. సో వీళ్ళు అప్రిషియేట్ యూ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో. మరి నేను ఇక్కడికి వసంతపర్తి వచ్చి పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా చిన్నాన్న, మా చిన్నమ్మ ఆండ్రూ సార్ అండ్ సుశీలా టీచర్, మా మేనమామ నరసింహరావు సార్, కమలమ్మ టీచర్, వాళ్ళు మా సొంత వాళ్ళు ఇక్కడ చాలా కాలం పనిచేస్తారు. నాకు ఇక్కడికి రావడానికి అవకాశం వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను కూడా ఇక్కడ శక్తి సామర్థ్యాలు
చూపెట్టి పనిచేసి ఒక మంచి పేరుతో ఈ ఊరు నుంచి వెళ్ళాలని ఆశించాను. అలాంటి అవకాశం మరి చారి సార్ గారు నాకు ఇచ్చారు. మరి మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు సొంత పిల్లలే మాట వింటలేరు. కానీ ఆ రోజుల్లో మేము చెప్పింది మీరు విన్నారు, చదువుకున్నారు, కష్టపడ్డారు, ఒక మంచి స్టేజ్లో నిలబడడానికి మీరు ప్రయత్నం చేశారు. విన్నారు కాబట్టి మీ భవిష్యత్తు మీకు తీర్చిదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మీలాంటి స్టూడెంట్స్ మాకున్నందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నాను. మీకు తెలుసు చాలాసార్లు తర్వాత నేను మహాదేవ్ సార్ మేము చాలా స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళం. సో ఒకవేళ ఆ రోజుల్లో మిమ్మల్ని నేను ఏదైనా పరీక్ష చేస్తే క్షమించండి. కానీ మా ఉద్దేశం ఏంటంటే మా పిల్లల్ని మేము మేధావులుగా, మా పిల్లల్ని మేము మంచి చదువు చదివించుకోవాలని ఎంత ఆశపడతామో, మా చేతుల్లో మీరు దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చినప్పుడు మిమ్మల్ని కూడా స్టేజ్ ఎక్కించాలని ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతాయుతమైన పనిలో మిమ్మల్ని కోపడి ఉండవచ్చు, డిసిప్లిన్ చేసి చేసి ఉండవచ్చు, కొట్టి ఉండవచ్చు. నేను కొట్టిన తర్వాత సార్ వచ్చి కూడా కొట్టేవారు. తర్వాత నేను ఇంగ్లీష్ టీచర్గా స్కూల్కి వచ్చాను. సోషల్ స్టడీస్ చెప్పాను. నాకు ఒక ఆశ ఏంటంటే విలేజ్ లెవెల్లో మన పేరెంట్స్ లిటరేట్స్గా అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నప్పుడు ఆ బిడ్డల్ని మా చేతికి వాళ్ళు అప్పగించినప్పుడు వాళ్ళు ఎంతో ఆశించి టీచర్స్ దగ్గరికి వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి ఒక స్టేజ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే పిల్లలు సబ్జెక్ట్ విషయంలో బాధపడకుండా ఉండాలి. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సబ్జెక్ట్ వెళ్ళిపోవచ్చు మేము, కానీ గ్రామాటికల్గా గ్రామర్ అన్నీ నేర్చుకుంటే మినిమం స్టూడెంట్ పాస్ అవ్వగలిగిన స్టూడెంట్ 60 అబౌవ్ తెచ్చుకోగలరు. 60 అబౌవ్ తెచ్చుకోగలిగిన స్టూడెంట్స్ అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 10 years మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అబౌవ్ 75 మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఆశ నాకు ఉండేది. ఆ విషయంలో నేను చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. నాకు తెలుసు నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నానని. కానీ దట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్, దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్నెస్, దట్ ఈస్ ఫర్ యువర్ లైఫ్ ఎన్రిచ్మెంట్. మీరు జీవితంలో పైకి రావాలని, ఎక్కడ భయపడకుండా పైకి వెళ్ళాలనే ఉద్దేశంతో పనిచేయడం. మా మదర్ ఆల్సో గవర్నమెంట్ టీచర్, మక్తాది స్కూల్లో పనిచేస్తుంది. మాకు నా ఫాదర్ లేకపోయినా మా అమ్మ చదువుకుని టీచర్ పని చేసింది కాబట్టి నేను ఇలా స్టేజ్లో నిలబడగలను. మరి నా చేతికి ఇచ్చిన పిల్లల గురించి నేను ఫస్ట్ క్లాస్కి వచ్చి పిల్లలు అడిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్స్ చెప్పినప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ సారీ ఫర్ దట్. అట్లానే నన్ను పేరెంట్స్ మీద తోసేయలేదు నా తప్పును. కాబట్టి నేను చేయగలిగినది నా స్టూడెంట్స్కి నేనున్న సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు నా దగ్గర పిల్లలు ఉన్నాయి, 6th, 7th, 8th, 9th, 10th. సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ హ్యావ్ టు డూ. నేనేమి 100% న్యాయం చేశానని నేను చెప్పడం లేదు, కానీ మోర్ దాన్ 60% మేము న్యాయం చేసి ఉండాలేమో అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మాకు అవార్డులు రివార్డులు ఎవరంటే మీరే. ఎందుకంటే మీరు ఒక స్టేజ్లో నిలబడ్డారు. ఈరోజు మీరు మమ్మల్ని టీచర్స్గా గుర్తించి మాకు ఇంత గొప్ప సన్మానం చేశారు, మా పట్ల ఇంత మంచి మాటలు మాట్లాడారు, మాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే దట్ ఈస్ ఒక టీచింగ్ స్టాఫ్కే వస్తుంది. ఈ యొక్క రివార్డ్ క్రెడిట్ వేరే వాళ్ళకి రాదు. దో ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ టీచ్ చేయడానికి పోవాల్సి వచ్చినా నేను ఐ డిడ్ గో ఫర్ దట్. నాకు స్టూడెంట్సే కావాలి, నా పిల్లలకి నేను కొంత మేలు చేయాలన్న ఉద్దేశంతో పనిచేయడానికి ఇక్కడికి వచ్చాము. సో రియల్లీ వీ ఎంజాయ్డ్ ఇన్ అసన్పర్తి హై స్కూల్ ఇన్ ద గైడెన్స్ అండ్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ Charles sir. He is like my father. He
మా లైఫ్స్ గడపడానికి ఒక అవకాశం మాకు వచ్చింది. అలాగే రాబోయే భారతీయ పౌరులు చక్కని బాధ్యతాయుతమైన పౌరులుగా సిద్ధపడడానికి, బాధ్యతాయుతమైన కుమారులుగా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని గౌరవించి వారిని చూడడానికి, చుట్టూ ఉన్న అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని ప్రేమించి వాళ్ళ పట్ల కూడా మీ బాధ్యతను మీరు నెరవేర్చడానికి, ఇవన్నీ చేయడానికి మరి మాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి మేము చెప్పినప్పుడు మీరు మా మాట విని మేము చేసిన పనికి మీరు లోబడి పనిష్మెంట్ ఇచ్చిన మీకు రాయడానికి రోజు హోంవర్క్ ఇచ్చిన, చదవకపోతే నాకు తెలుసు మీరు చదవకపోతే నాకు పద్యం నేర్చుకుంటే 5 మార్క్స్. నాకు ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు పద్యం నేర్చుకొని 2 ప్రశ్నలు నేర్చుకొని పారాగ్రాఫ్ కోసం నేను రాస్తే పాస్ అయిపోతాను. ఆ విధంగా మిమ్మల్ని చదివించడానికి మేము ప్రయత్నం చేసుకుని రోజు పద్యం నేర్పిస్తే టీచర్ పద్యం నేర్పిస్తుందని నన్ను రోడ్డు మీద బనాయించడం కూడా ఉన్నారు. ఇంగ్లీష్ టీచర్ పద్యాలు నేర్పిస్తుంది, పద్యం నేర్చుకుంటే మేము పడైపోతాను. నేనే పనిష్మెంట్ ఇస్తానని బయట పెడితే నాకు తగ్గట్టు సార్ గారు కూడా వాళ్ళకు 2 దెబ్బలు తగ్గించి చదవచ్చు కదా టీచర్ చెప్పిన మనం మాట వినొచ్చు కదా. ఆ విధంగా రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వసంతపర్తి యాజ్ ఏ టీచర్. అది నా బాధ్యత నేను నిర్వర్తించడానికి సహకరించిన మరి మిగిలిన టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించేటట్టు సహకారం నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి మరి ఇక్కడ నుంచి ఏదైనా బయటకు ఒక పనికి వెళ్ళాల్సి వస్తే అక్కడి నుంచి ఖాళీ చేతులతో ఎవరు రావద్దండి. సైన్స్ ఫేర్లో కానీ దేనికి పంపినా అన్నిటికీ సిద్ధపడి పంపించే రీతిలో మాకు అవకాశం ఇచ్చినప్పుడు సారి వందనాలు చెల్లిస్తూ, అలాగే స్టాఫ్ అందరూ నాకు కోఆపరేట్ చేసినటువంటి అందరికీ వందనాలు చెల్లిస్తూ, అలాగే మంచి అవకాశం ఇచ్చి నేను మీ అందరితో ఇంత సంతోషాన్ని గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాలు కండి. ఐఎమ్ థాంక్ఫుల్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఏది పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, మనం ఎంత విలువలతో పనిచేస్తున్నామన్నది ముఖ్యం. మనం కష్టపడి సంపాదించుకున్న తిన్నదే మనకు దక్కుతుంది, అన్యాయంగా తినేది మనకు దక్కదు. ఆ విధంగా మంచి విలువలు నేర్చుకొని మీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుండగా మీకు రాబోయే దినాలు మీ కుటుంబాలతో చాలా హ్యాపీగా గడపాలని దేవుడు మీ అందరికీ ఆయుష్ నుంచి ఆశీర్వాదాలు ఇచ్చి నిలబెట్టాలని దేవుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. ఉన్నతమైనటువంటి సమాజం అనేది మొదటగా రూపుదిద్దబడేది తరగతి గదిలోనే. ఒక టీచర్ నేర్పినటువంటి నైతిక విలువలు, ఆ విద్యార్థికి నేర్పినటువంటి క్రమశిక్షణే సమాజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుణ్ణి అందజేస్తుంది. అలాంటి గొప్ప టీచర్లు ఈ వేదిక మీద ఉన్నారు. వసంతవాణి మేడం వాస్తవంగా డిసిప్లిన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఎందుకంటే తనిచ్చినటువంటి హోంవర్క్స్ కానీ తనిచ్చినటువంటి అసైన్మెంట్స్ కానీ కంప్లీట్ చేయకపోతే అస్సలు ఎక్స్క్యూజ్ చేసేవారు కాదు. సో ఇప్పటికీ కూడా తను చెప్పినటువంటి ఆ 10th క్లాస్ పద్యాలు, బ్యాంగిల్ సెల్టర్స్, అన్రిటన్ రిజిస్ట్రీ, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఆ పోయమ్స్ ఇప్పటికీ వచ్చేస్తాయి. భారతీయ మేడం చెప్పినటువంటి తెలుగు పద్యాలు, గిజిగాడు అడచని గాంచ భూమిసుడు అంబర చుంబిసిన సజ్జరీ విడల ముహుర్ముహుడు నతలంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపి జాలం గడక శరత్కరేణ కరకంపన సాలం శీత శైలం. ఈ తెలుగు పద్యం నేను చదువుకున్న 10th క్లాస్లోనే, మళ్ళీ ఏ రోజు చదవలేదు. బ్యాంగిల్ సెల్లర్ పోయం చదువుకునే 10th క్లాస్లోనే. కానీ ఆ రోజు ఇవాళ నేను టీచర్నే, కానీ అప్పుడు ఆ టీచర్ల డెడికేషను ఇప్పుడు టీచర్ల డెడికేషను చాలా తేడా ఉంది. ఒక 25 సంవత్సరాల క్రితము మన టీచర్లు నేర్పినటువంటి జ్ఞానము చాలా గొప్పది. ఆనాడు స్మార్ట్ ఫోన్ లేదు, ట్యాబ్ లేదు, ఏది లేదు. మహదేవరెడ్డి సార్ మార్నింగ్ 8 o'clock వచ్చేసి బాయ్స్ అందరికీ
ప్రైవేట్ క్లాసులు తీసుకునేవారు. ఒక్క రాకపోయినా మట్టల మించలు కొట్టేది. ఇవాళ నిజం అది ఫ్యాక్ట్. ఎందుకు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పిల్లాడిని మనం తీర్చిదిద్దేటువంటి బాధ్యత అనేది మనం తీసుకోవాలని అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అప్పుడు మన టీచర్స్. వాళ్ళ డెడికేషనే ఇవాళ మనం ఇంతమంది గ్యాదర్ కావడానికి నిదర్శనం. థ్యాంక్ యూ వసంతవాణి మేడం. మిమ్మల్ని మీరు మా పైన చూపెట్టినటువంటి ప్రేమని మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. ఒక టీచర్కు మాత్రమే తెలుస్తుంది ఒక టీచర్ బాధ. ఎందుకంటే పిల్లవాడు ఉన్నతంగా ఎదిగిన క్లాస్ ఫస్ట్ ర్యాంకర్ అయినా, క్లాస్ లాస్ట్ ర్యాంకర్ అయినా వాడికి ఉన్నతమైనటువంటి విలువలు, నైతిక విలువలతో కూడినటువంటి విద్యను బోధించిన ఓకే ఆర్థికంగా వాడు ఎదగకపోవచ్చు, కానీ సమాజాన్ని నాశనం చేసే చీడపుడు కావద్దు అనేదే ఒక టీచర్ యొక్క ముఖ్య లక్షణం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన గురువులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా టీచర్ వృత్తిని ఎంచుకున్నానన్నారు. అబ్దుల్ కలాం కూడా అలాగే ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా టీచర్గానే రాణించారు. ఆ టీచర్ ఇష్టం అని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాం. థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ మన మ్యాథ్స్ సార్ రత్నాకర్ సార్ యుగేందర్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు అంటే సార్ పాడదాం అనుకున్న పాట యుగేందర్ పాడినట. అయినా సరే మరొకసారి పాడమని అడుగుతున్నారేమో. ఇప్పుడు మన మ్యాథ్స్ సార్ రత్నాకర్ సార్ మాట్లాడాల్సిందిగా. 1998-99 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసి వేదిక పైన కూర్చున్న మా గురువు గారు మరియు మా సహచరులు, కొలీగ్స్, మిత్రులు అందరికీ నా నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలతో తరగని ఎంతవుతారు, ఇలా వెలుగులవుతారు. ఈ సాంగ్ ఎవ్రీ స్కూల్లో కంపల్సరిగా వీటిలో పాడతాను. ఈవెన్ ఇచ్చగా ఉన్నప్పుడు కూడా నా ప్రసంగంలో కూడా కంపల్సరీ పాట ఉంటుంది. ఎందుకు? ఏ పని చేయాలో ఖచ్చితంగా ఒక తపన ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక కసి ఉండాలి, ఎక్కడిగా చేస్తామని ఒక మంచి సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా ఉంటే విజయం ఖచ్చితంగా చెప్తారు, విజయం అని పరిస్థితుంది. దాని సింబలే ఈ యొక్క ప్రోగ్రాం. దీనికి దాదాపు యొక్క 2-3 months నుంచి దీనికి బాగా ప్రయత్నిస్తున్నాను. అందులో నా పాత్ర కూడా ఉంది. ఇది ఏమైనా కూడా ఇంత యొక్క ప్రోగ్రాం అనేది ఈ యొక్క మధురమైన కళ, మధురమైన సంఘటన, ఈ యొక్క ప్రోగ్రాం ఎప్పటికీ కూడా నా జీవితాంతం కొన్ని మర్చిపోలేదు. ఇకపోతే ఈ అందరూ వేర్వేరు రంగాల్లో, వేర్వేరు స్థాయిలో, వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. ఏ వృత్తిలో ఉన్నా కూడా అందరూ సమానం. ఎప్పుడు కూడా ఈ యొక్క వృత్తిని ప్రేమించండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. హ్యాపీగా ఉండండి. నవ్వేవారు రోగి, నవ్వలేని వారు రోగి. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు 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 సంపాదన పండిస్తూ ఉంటే తీసుకోలేకుండా కొంచెం పెద్దల చిన్న కూడా లేకుండా పోతే ఆ లైఫ్ బెస్ట్. కాబట్టి మాకు ఉండదంతుని హ్యాపీగా ఉండాలి. ఈ బాగానే ఉన్నారంటే ఈ యొక్క భావన ఉంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి అందరూ కూడా అన్ని వృత్తులు సమానం. ఇకపోతే అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి ముఖ్యమైనది. ఎందుకు ఈ వాక్యం అంటున్నానంటే, ఒక దేశం యొక్క ఫ్యూచర్, దేశంలో అన్ని రంగాల్లో నైపుణ్యం యొక్క యువతను అందించాలంటే అది తరగతి గదిలోనే సాధ్యమవుతుంది. దానికి ఎవరు మూలస్థానం ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు మనసా వాట కృషితో
అర్థమైన అంకిత భావంతో పని చేస్తే అక్కడి నుంచి మీలో నుంచి ఒక మంచి యువత వస్తుంది. ఆ యువత ఫ్యూచర్లో దేశ యొక్క పురోభివృద్ధికి పాటుపడుతుంది. అందుకోసమే అన్ని వృత్తులలో కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎక్కువ గొప్పది. ఆ వృత్తిని ఎంచుకున్నాను. దీంతో నా యొక్క లైఫ్ ధన్యమైంది. ఆ తర్వాత ఒకటి ఇక్కడ చూస్తుంటే నేను ఎప్పటికో 1998-99లో అప్పటి యొక్క నా యొక్క లైఫ్, నా బీచ్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇవి ఏంటంటే అసలు అప్పటి యొక్క ఆ వాతావరణం, నా మ్యాథ్స్ వెదర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదొక మధురమైన కళగా లైఫ్ లాంగ్ నా యొక్క మైండ్లో ఉండిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ అందరి మధ్యలో మా అందరి యొక్క రూపులు కలకాలం చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా అందరి యొక్క హృదయాల్లో కూడా మీ అందరూ కూడా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయులు ఒక వరం ఉంది. వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళు కేవలం జాబ్ ఇస్తారు, జాబ్ అనేది పదవి విరమణ అయిపోతుంది అంతే. ఒక్క ఉపాధ్యాయ వృత్తి అయిన తర్వాత ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ గ్యాస్ వచ్చేవాళ్ళు ఉపాధ్యాయులు ఎవరో రాదు. ఇంకా ఒక మంచి వరమ తోడ్చారు ఉపాధ్యాయులు. మాకు ఎక్కడైనా కూడా ప్రతి సన్మానంలో ఎక్కడైనా కూడా ఈ గెట్టుగట్టు ఉన్న తప్ప ప్రతి ప్రోగ్రాం ఇలా ఆహ్వానిస్తున్నారంటే మీ అందరూ నాకు వస్తారు. మాకు దేశం దగ్గర అర్థమవుతుంది. ఈ యొక్క మధురమైన యొక్క గట్ట కాబట్టి ఈ యొక్క వరం ఒక మాట సొంతం అయిన తర్వాత ఎన్నో చెప్తారు ఉపాధ్యాయులు పిల్లలకు ఈ బ్యాచ్ అని చెప్పుకుంటుంటారు. అంతమందిని జ్ఞాపించుకోవు. కానీ మీరు ఎక్కడ ఉన్నారు కూడా మాస్టర్ బాగున్నారా, సార్ బాగున్నారా అని ఇవి అడుగుతారు. అంత గొప్ప వరకు ఏ గొప్ప ఎవరు దక్కరు. ఎక్కడ ఎవరిలో ఎక్కడికైనా ఉన్నా ఉండకపోయిందంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ వృత్తి అంత గొప్పది. కాబట్టి చాలామంది ఉపాధ్యాయులు అంకిత బాగుంది. ఇక్కడ అందరూ కూడా మహాయోగులు, అందరికీ మంచి నాలెడ్జ్ ఉంది. అలా ఒక మంచి పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంత మంచితనంతో అందరూ కూడా ఆహ్వానించారు. ఇక ప్రోగ్రాం చేయమంతా ఇంకోటి ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీ యొక్క పేరెంట్స్ ఇంపార్టెంట్. ఎప్పటికీ పోతుంటారు కొన్ని వార్తలుగా కళ్ళ ముందు కట్టి విషయాలు పోతున్నారు. ఏ స్థాయిలో ఉన్నా కూడా కంపల్సరిగా పేరెంట్స్ బాగా ఇస్తుంది. మీరు గుడికి పోతే పోండి, ఆ గుడిలో దేవుడు ఒక్కడే. కానీ ఆ గుడిలో దేవుడి కన్నా ఆది దేవుడు మీ పేరెంట్స్. కాబట్టి వాళ్ళను చనిపోయిన తర్వాత ఆర్టిస్టుంటే అయిపోతుంది. రోజు ఆ గుడికి కొబ్బరిగా కొట్టి ఈ గుడికి కొబ్బరిగా కొట్టి కొట్టు అదంటే. కానీ షార్ట్ ఫైజ్ ఇంకా షార్ట్ ఫైజ్ చేయండి. కానీ ఈ షార్ట్ ఫైజ్ ఎప్పుడు చూస్తే ఆ దేవుడు కూడా మనకు నచ్చదు. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పేషెంట్ యొక్క శ్వాస ఉన్నంత వరకు కూడా చక్కగా అదే ఒక మంచి రక్షణ. మీరు ఎప్పుడు జ్ఞాపించుకోవద్దు, మనం సంపాదించి జీవనం కాదు, ఎలా జీవించాలని ముఖ్యం. అంటే ఏంటంటే మంచి బ్యాలెన్స్, ఆ తర్వాత మంచి హెల్పింగ్ నేచర్, పక్క వారికి సహాయం చేయడము, మంచి ఆప్యాయత, ప్రేమ, అనుభవాలు, వీటితో మనం రాణిస్తాం. కానీ డబ్బులు, ఫ్లాట్లు, బిల్డింగ్తో రాణించాలి. కాబట్టి ఇక్కడ ఉచ్చారణ, వే ఆఫ్ బిహేవియర్, మన హ్యుమానిటీ, నైతిక విలువలు, అందరూ సహాయం చేయడం, ఇట్లా మంచి లక్షణాలు ఉంటే దాని ఖచ్చితంగా మీరు పాటించండి. మీరు పాటిస్తూ మీ పిల్లలు నేర్పండి. ఎందుకంటే ఈ తరం అంతరించిపోతుంది కదా, ఈ తరం అంతరించిపోతుంది, కొత్త తరం వస్తుంది. దాని కంపల్సరిగా ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి బాగా నేర్పించాలి. ఫ్యూచర్లో రాబోయే యువత మంచిగా ఉండాలి. ఆ తరం అంతరించిపోతుంది కాబట్టి రాబోయే తరాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాబట్టి ఎలా ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ మా మైండ్లో ఒక మధురమైన కళగా, ఒక మజిలీగా మిగిలిపోతుంది. ఓకే, మీకోసం పాట. ఓకే,
వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎదిసిన రోజు గోవలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎదిసిన రోజు గోవలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు ఇంటిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు ధరైన రోజు వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే చందమామ అందిన రోజు బృందావైన రోజు తొడివల పోయి చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావైన రోజు తొడివల పోయి చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై బడే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే వసంతాలు పూచే